ఇక అదే సంగతి మీ అందరికి నేను ఒక మంచి విషయం చెప్తా. ఏంటిదంటే కువైట్లో మనం హౌస్ డ్రైవర్ పని చేస్తున్నాం. అయితే కొంతమంది మీకు యూట్యూబ్ లో పెట్టే ఉంటారు, మా మేడం వాళ్ళ ఇంట్లో మా సార్ వాళ్ళు ఇవాళ ఇంట్లో పెళ్లి ఉన్నది అని చెప్పేసి మొత్తం వీడియోలు తీసుకుంటూ పెడతారు. ఏంటంటే వాళ్ళకి ఒక్కోళ్ళకి మాత్రమే లక్కుతోని అలాగే డ్యూటీ అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఓనర్లు ఏం చేస్తారంటే, కపిల్ వాళ్ళు ఏం చేస్తారంటే పనులను పెట్టుకుంటారు అన్నట్టు, మొత్తం పనులను పెట్టుకొని వాళ్ళతో చేయించుకుంటారు. ఇంకా మిగతా మా ఆసుంటాం అనుకో అట్లుంటది. చిన్న పని పెద్ద పని మొత్తం అన్ని మా పని మాతోనే చేయించుకుంటారు అన్నట్టు. ఇట్లా అట్లా నాకు అదవుతుంది, కష్టం అవుతుంది. షెడ్యూల్ వల్ల కొట్టేస్తారు, మొత్తం పల్ల వల్ల కొడతారు షెడ్యూల్. అందుకోసమని ఇట్లా నడవదు అన్నట్టు. అందుకోసం నేను వీడియో తీయలేకపోయినా. నిన్న మొత్తం నేను పొద్దుదాకా కార్లోనే ఉన్న, రూమ్లోకి పోవడం పొద్దుదాకా కార్లో ఉన్న. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, మొత్తం ఫోన్ 1%తో లాస్ట్ 1% తోటి గచ్చి ఆయింది. ఇక ఏం చేయాలి మరి డ్యూటీ. ఇప్పటికి కూడా మనం తెల్లారితే కూడా ఫంక్షన్ ఉన్నది. ఇలా కూడా డ్యూటీ అయిపోలేదు, తిరుగుతూనే ఉన్నా. తీసుకొచ్చిన ఇటు దించేసిన సెలూన్ కాడ, మళ్ళీ ఇటుకని మళ్ళీ పోవాలా, మళ్ళీ తీసుకురావాలి. కోవిడ్ సిటీకి పోయినా వచ్చిన, అంతే అంతే కథ కథ కార్ఖాన అంతే ఉంటుంది.